కాకినాడ రూరల్ 2 నుంచి బండి భోగేశ్వరి అండి, 49వ డివిజన్. పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం 13వ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వడం రూరల్ 2 ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేసుకోవడం మా కాకినాడ పట్టణ ప్రజల అదృష్టం. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి తన కోసం కాకుండా ప్రజల కోసం, లేని వాళ్ళ కోసం, కష్టంలో ఉన్న వాళ్ళని మంచిగా నడిపించడం కోసం ఆయన చేసే కృషి ఎంతో, చాలా ఆయన చేసే కృషి మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి, కానీ ఆయన చేసేది, ఆయన నడిపించేది ప్రపంచంలో ఎవరూ నడిపించడం లేదు. ఆయనకి అంత ఆస్తున్నా అంతస్తున్నా సినీ ఇండస్ట్రీలో ఒక మహారాజులో వెలుగుతున్నా సరే ప్రజల కోసం ఎండకెండి వానకు పెడిసి నా ప్రజల్ని నేను ముందుకు నడిపించాలన్న ఇంగిత జ్ఞానంతో ఆయన ఎంతో జ్ఞానంతో ముందుకు నడిపించి ఈ కాకినాడ పట్టణానికి ఏంటి ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా చాలా అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడు. వసతులు, అన్ని వసతులు, గృహాలు లేని వాళ్ళకి గృహాలు, చదువు లేని వాళ్ళకి చదువులు, వ్యాధిగ్రస్తు లేని వాళ్ళకి వైద్య రంగం, మొత్తం మౌలిక సదుపాయాలు అన్నీ చేసుకుంటూ ఆయన ముందుకు నడుస్తున్నాడు. ఇదంతా నవ్యాంధ్రులంతా చాలా ఆనందకరం. అలాగే ఆయన ముందుకు నడవాలని, మేమందరం కూడా ఆయన కట్టు వెనక నడిచేటట్టుగా మేము ఉంటామని ఈవేళ కాకినాడ 2లో జరిగే ఆవిర్భావ సభకు సందర్భంగా ఇలా మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఢిల్లీలో కూడా, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన చేసే ప్రతి కార్యంలోనూ కూడా మేమందరం, స్టేట్ మహిళలు అందరం కూడా వెన్నంటూ ఉంటామని సభాముఖంగా తెలుసుకుంటూ ఆయన ముందు నడుస్తూ మేము వెనకాల మేము నడుస్తున్నా. ఆయనకి ఇంకా నూరేళ్ళ ఆయుష్నిచ్చే భగవంతుడు, ప్రజలు ఇచ్చే దీవెనలు ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలో ఉండేటట్టుగా ఇంకో 10-15 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలోనే ఇన్ని విజయాలు మేమందరం చేపట్టాలని కాకినాడ పట్టణం నుంచి, రూరల్ 2 నుంచి బండి భోగేశ్వరి. జై జనసేన, జై జనసేన, జై పంత, జై పవన్ కళ్యాణ్.